సో పీసీఓఎస్ వల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయండి. హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలా ఏళ్ళు గడిచే కొద్దీ ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ హెల్త్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇందులో ఫస్ట్ది ఇన్ఫర్టిలిటీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ అనోవ్యులేషన్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది చాలా మందికి ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. ఆ తర్వాత టైప్ 2 డయాబెటీస్ కూడా రావచ్చు. ఎందుకంటే అక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది పీసీఓఎస్ పేషెంట్స్లో. సో వాళ్ళకు డయాబెటీస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్, హై బీపీ కానీ హార్ట్కి సంబంధించిన డిసీజెస్ కానీ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత హార్మోన్ సమస్యల వల్ల మెంటల్ హెల్త్ అనేది కూడా చాలా దెబ్బతింటుంది. సో వాళ్ళకి ఎక్కువగా యాంగ్జైటీ, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, సో ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. తర్వాత ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఎందుకంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం వల్ల ఎండోమెట్రియం అనేది చాలా పెరిగి ఈ క్యాన్సర్ రిస్క్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అన్నమాట ట్రీట్మెంట్ కోసం. ఎప్పుడైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయిన్ రావడం ఇవన్నీ ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ కాంప్లికేషన్స్ అన్ని మనం అవాయిడ్ చేయొచ్చు.